అందరికీ నమస్కారం. ఈ రోజున మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రావడం నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీకు. అదేవిధంగా ఆంజనేయులు గారు తిరుపతి నుంచి రావడం, ఉదయ్ కిరణ్ గారు తిరుపతి నుంచి రావడం, వీళ్ళందరినీ కలుసుకోవడం ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలని ఎన్నో కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దాటుకుని రావడం చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మంది వరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మన దగ్గరికి రావడం అనేది ఒక గొప్ప విశేషం సార్. మీరు అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి రావడం అనేది సంతోషకరమైన విషయము. మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో లోపల మట్టి ఒక 25 కేజీలు, పై మట్టి ఒక 25 కేజీలు, 1/2 లీటర్ ఆమదం ఒక ఎకరాకి, వాటన్నింటినీ ఇంగ్రీడియంట్స్ అని కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. మనం నెలకి 30 రోజులు, ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి. సారు ఈ మధ్య ఫోన్ చేశారు సివిఆర్ చింతల వెంకటరెడ్డి గారు. సివిఆర్ సార్ ఈసారి కుంకుడుకాయ రసం కూడా, అంటే కుంకుడుకాయలు కూడా వాటిని రసం చేసి ఆ ఇంగ్రీడియంట్స్ లో డీల్ కూడా వేసి తర్వాత ఇంకోసారి స్ప్రే చేయండి అన్నారు. మళ్ళీ మనం నవంబర్ 25న RNR 15048 తెలంగాణ సోనా అనే వరి రకం వేయడం జరుగుతుంది. నవంబర్ 25వ తారీఖున దానికి సేమ్ సార్ చెప్పిన విధంగానే మనం చేయడం జరుగుతుంది. RNR 15048 తెలంగాణ సోనా సంవత్సరానికి ఒకసారి వేస్తాం మనం. ఏదంటే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేంద్ర రాజు గారు 2015 సంవత్సరంలో ఆ ఊరి రకం సృష్టించారు. దాన్ని మనం గత 3 సంవత్సరాల నుంచి, నేను చదివిన బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్ తిరుపతిలో, ఐటీ తిరుపతిలోనే తెలిసిందే కదా తిరుపతి, చదివి కంప్లీట్ చేసి యాక్చువల్లీ నేను కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాలి ఫారిన్ లో. కానీ నేను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అవన్నీ వదిలేసి సొంత ఊరు, సొంత ప్రజలు, సొంత మనుషులు, నాన్న బాబాయి మన సొంత ఊరు చేత ఫార్మింగ్ చేపిస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆ వరి కోత కోసిన తర్వాత వాటిని రైస్ అనేది మనం ఎక్కడ వేయకుండా వాటిని ఎండబెట్టేసి ఆరబెట్టేసి స్టోరేజ్ 14% తేమ అనేది 14% తీసుకొచ్చి మనం వాటిని స్టోరేజ్ చేసుకుని ఒక 4-5 నెలలు తాగిన తర్వాత మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, మన స్నేహితులకి, మన శ్రేయభిలాషులకి, నాతో పాటు చదువుకున్న నా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలాగా ఎంతో మందికి మనం రైస్ పంపించడం. అదే నాకు లేట్, అదే దానికోసం లేట్ అయింది. 11 ఎప్పుడో వచ్చేవాడిని. అది ఆ రైస్ మిల్ కూడా మనమే దాన్ని చేసి ఆడించి బిల్డింగ్ చేసి బ్యాక్ మన దగ్గర ఉండి చాలా మంది బ్రౌన్ రైస్ అడగారు, కొంతమంది సింగిల్ పాలిష్ అడగారు, కొంతమంది వైట్ రైస్ అడగారు. అలాగా వాళ్ళకి కావాల్సినట్టుగా మనం దగ్గరుండి ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. పంట పండించడానికి 4 నెలలు పడతా ఉంటుంది మనకి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. అంటే మనం 120 డేస్ క్రాప్ డ్యూరేషన్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం. RNR 15048 తెలంగాణ సోనా కానీ, RNR 31479 కానీ, KNM 1638 కానీ, ఇలా MT 1010 కాటన్ దొర సన్నాలు కానీ, NLR 33449 నెల్లూరు మషూరి కానీ, ఇలాగా 120 డేస్ క్రాప్ డ్యూరేషన్లో మనం పంట పండించడానికి 4 నెలలు, వాటిని నిల్వ చేయడానికి ఒక 5 నెలలు, దాదాపు 9 నెలలు పడుతుంది. అంటే తల్లి గర్భం నుంచి బిడ్డ కూడా బయటకు వచ్చి 9 నెలలు. ఆ విధంగా ఒక కన్న తల్లి ఏ విధంగా చూసి కన్న బిడ్డనే ఆ విధంగా మనం ప్రతిరోజు చూడడం చేయడం జరుగుతూ ఉంది. మొక్క అనేది అంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. ఇది పంట వేసుకునే ముందుగా మనం పచ్చి రొట్టు ఎరువు వేసుకొని కలయి 45 రోజుల అందరూ కలయి దున్నేసి ఆ తర్వాత మనం సాగు చేసుకొని సివిఆర్ గారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. పద్మశ్రీ అవార్డు కూడా అమెరికా ప్రెసిడెంట్, ఒకప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు కూడా సార్ని కలవడం జరిగింది. ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ తెలుసుకొని, అంటే అగ్రరాజ్యాలకు అధినేత అమెరికా ప్రెసిడెంట్ అనేవాళ్ళు, ఆయన రావడం అల్వాల్లో ఉంటారు సారు, అక్కడికి రావడం, ఆ సార్ని తెలుసుకోవడం, ఆయన అంటే అటువంటి గొప్ప అంటే ద్రాక్ష రత్న పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి గారు సారు యొక్క మెథడ్ని మనం ఫాలో అవుతూ 10 మందికి కూడా మనం మార్గదర్శకంగా, మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా చేస్తూ ముందుకు సాగుతా ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరం కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉన్న విషయం. ఏంటంటే అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి మీరు రావడం, మనం కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హర్ష ఈ ప్రకృతి వ్యవసాయంలో బీటెక్ లో జాబు పోకుండా చేస్తామన్నప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఎందుకు అట్ట ఇట్ట అన్నారు. వెనకడ ఒక ఊపు జరగడం జరిగింది. తరువాత ఇప్పుడు ఆ వ్యవసాయాన్ని చూసి చాలా మంది ఈ విధంగా పరిశీలించి ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి మన మోహన్ రెడ్డి గారు ఆ సివిఆర్ మెథడ్ చూడాలా, హర్షాన్ని కలవాలా అని వాళ్ళు రావడం, వాళ్ళకి ఎంత అభిమానం ఉంటే అంత దూరం నుంచి వచ్చారనేది ఆశ్చర్యంగా ఉంది. తర్వాత అదే విధంగా తిరుపతి నుంచి మన ఆంజనేయులు గారు కానీ, ఉదయ్ కిరణ్ గారు కానీ వాళ్ళు ఎంతో అభిమానంగా అంత పక్క ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. అరస మీద పని మీద అవసరంగా నెల్లూరు పోయినా కూడా వాళ్ళ 3 hours ఇక్కడ ఉండడం నిజంగా చాలా అభిమానానికి ఆ విధంగా వాళ్ళు 80 కిలోమీటర్లు బాధపడుతున్నాం, ఏం పర్వాలేదని వాళ్ళు అంటున్నారు.
ఈ విధంగా ఇప్పుడుండే యువతరంలో వ్యవసాయం చేయడం అనేది చిన్నచూపుగా ఉంది. వాటికి ఈ విధంగా గుర్తింపు రావడం, వీళ్ళందరూ అభిమానాలుగా వచ్చి చూసిపోవడం అనేది యువతరానికి ఒక నాంది, ప్రోత్సాహకరమైన విషయం. ఇంత దూరం మీరందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని కనుక్కొని మన హర్షాన్ని అభినందించి ప్రోత్సహించినందుకు మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వల్ల మాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ విధంగా ఎంతో మందిని కలవడం ఒక సంతోషకరమైన విషయం. వీళ్ళందరినీ మనం కలవడం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతిగా భావిస్తా ఉన్నాను. ఏంటంటే ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మీరు రావడం, ఈ విధంగా మనందరం కలుసుకోవడం, అసలు మమ్మల్ని అందరం కలిపింది సివిఆర్ మెథడ్, సోషల్ మీడియా. లేకపోతే ఎక్కడో మారుమూల గ్రామం, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామంలో నేను వ్యవసాయం చేయడం, ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో, ఎక్కడో బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, ఇట్లా ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు రావడం నిజంగా ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇది ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం, దాంట్లో ఏది శాలరీ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సొంత ఊర్లో మనం ఉండి మనమే 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఇలా ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండడం ఒక సంతోషకరమైన విషయం. ఇది నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరికీ చేస్తూ మేము కూడా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.